నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్. వ్యవస్థలో అదుపు తప్పితే పోలీసుల వ్యవస్థ దిగజారిపోతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి రాబోతుందన్న మాజీ సీఎం జగన్. హైదరాబాద్ నగర ప్రజల సమస్యలపై దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి. జూబ్లీ హిల్స్ వెంగళరావు నగర్ డివిజన్లో పర్యటించిన కిషన్ రెడ్డి. వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదు. తల్లికి చెల్లికి జగన్ వెన్నుపోటు పొడిచాడన్న టీడీపీ నేత గండి బాబ్జీ. వైద్యం వికటించి బాలనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ మృతి. డాక్టర్లు లేక నర్సులు, ఏఎన్ఎంలు వైద్యం చేశారని బంధువుల ఆందోళన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని, వ్యవస్థలో అదుపు తప్పితే పోలీసుల వ్యవస్థ ఎలా దిగజారిపోతుందని చెప్పడానికి తెనాలి ఘటన నిదర్శనమని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా బుధవారం వెన్నుపోటు దినోత్సవంగా నిరసనలకు పిలుపునిచ్చారు. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలు పరిశీలిస్తే చంద్రబాబు టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చి పోలీసుల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు. విక్టర్ దగ్గర మారునాయుధం ఉందని పంచనామా రాయించారు. మరుసటి రోజు అంటే అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ 28వ తారీఖున కోర్టులో హాజరుపరిచారు. వీళ్ళు హాజరుపరచడానికి మునుపు వీళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి డాక్టర్ దగ్గర వీళ్ళు ఇంత దారుణంగా దెబ్బలు తగిన వ్యక్తులు ఇంత దారుణంగా కొడితే పాదాలు ఇంత దారుణంగా దెబ్బతింటే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగలలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకుంటారు. తీసుకుని వీళ్ళు 28వ తారీఖున కోర్టులో హాజరుపరుస్తారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు కొట్టారని, గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెబితే మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు. జూబ్లీ హిల్స్ వెంగళరావు నగర్ శ్రీనగర్ కాలనీ డివిజన్లోని వివిధ జూబ్లీ హిల్స్ వెంగళరావు నగర్ శ్రీనగర్ కాలనీ డివిజన్లోని వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వివిధ బస్తీవాసులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. కాలనీలోని ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీ ప్రజలు తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాల్, రోడ్లు, డ్రైనేజ్ వంటి సమస్యలను మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మనం ఏ రకంగా దాన్ని పరిష్కారం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నాకు దయచేసి రిటర్న్గా ఇవ్వాల్సిందిగా ఇద్దరిని కోరుతున్నాం. మరి మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు ఒక మంచి చరిత్ర కలిగినటువంటి కాలనీ. హైదరాబాద్లో ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది వెంగళరావు నగర్ కాలనీలో. మరి సార్ అసెంబ్లీలో పెడితే ఫోటో సార్ కొంచెం
ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో వివిధ కాలనీలలో పర్యటిస్తా ఉన్నాను. కాలనీలకు సంబంధించి పెద్దలను కలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, అవి రోడ్ల సమస్యలు కానీ, పార్కుల సమస్యలు కానీ, మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, ఈ సమస్యలు కొంత తెలుసుకోవడం కోసం స్వయంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కాలనీ అసోసియేషన్ పెద్దలు కూడా అనేక అంశాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను నాతో పాటు జిహెచ్ఎంసి, హైదరాబాద్ మెట్రో వాటర్, అదేవిధంగా రెవెన్యూ, ఆర్డీఓ, తహసీల్దార్ అందరినీ తీసుకొని కూడా వచ్చాను. వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే పెద్ద వెన్నుపోటుదారుడని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. శివకుమార్ వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని జగన్ తీసుకున్నారని మండిపడ్డారు. గండి బాబ్జీ వైసీపీ అధినేత జగన్ తన బాబాయ్ హత్యకి గొడ్డలి పోటు పొడిచారని, ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని గండి బాబ్జీ విమర్శించారు. జరుగుతుంది త్వరలోనే. ఇక మీరు ఏ హామీ అమలు చేయలేదో చెప్పండి. నా ఉద్దేశం అయితే 70% మనం ఆల్రెడీ అమలు చేస్తాం. దీన్ని కంటిన్యూషన్ చేయడం అనేది ఒక పెద్ద మహాయజ్ఞం. ఎందుకంటే అతని మాటల్లో మీరు విన్నారో లేదో, ఎప్పుడైతే చూసారో లేదో, లెక్కలు చెప్పుకొస్తే కార్పొరేషన్ లెక్కలు వేరంట, గవర్నమెంట్ లెక్కలు వేరంట. కార్పొరేషన్ ఏదైనా కార్పొరేషన్ అప్పు చేస్తే గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా ఏ కార్పొరేషన్కి ఏ బ్యాంకు అప్పు ఇవ్వదు. మరి అది మినిమం కామన్ సెన్స్ పాయింట్. మరి ఎలా కాదంటాడో నాకు అర్థం కాదు. కార్పొరేషన్ అట 7 లక్షలు అప్పు చేసేట, 7 లక్షల కోట్లు అది కార్పొరేషన్ది. నేను మాత్రం 3,50,000 కోట్లు మాత్రమే అప్పు చేశాను. దానికి ఇదిగో నేను దాని పంచాను, దీని పంచాను అని చెప్తాను. అసలు ఎవడైనా ఇలా మాట్లాడతాడండి? కార్పొరేషన్లు కూడా ప్రభుత్వ భాగస్వామ్యంలో ఒక భాగం. అవి కార్పొరేషన్ల పేరుకి మనం డివైడ్ చేసుకున్నాం. పరిపాలనని సులభతరం చేయడం కోసం ప్రతి డిపార్ట్మెంట్లో కార్పొరేషన్ ఉంటుంది. కార్పొరేషన్ ఒక వ్యవస్థ నడుపుతూ ఉంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం ఉంటుంది, డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. దీన్ని కార్పొరేషన్ నేను సపరేట్ గా తెచ్చాను డబ్బులు, అది మన లెక్కల్లోకి రాదంటే ఎవరు తీర్చాడండి? అది హైదరాబాద్ బాలనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తల్లి బిడ్డల ప్రాణాలు బలిగొన్నారు. డాక్టర్లు లేకపోవడంతో గర్భిణీ స్త్రీకి నర్సులు ఏఎన్ఎం ప్రసవం చేయడంతో వైద్యం వికటించడంతో తల్లి, పుట్టిన శిశువు మృతి చెందారు. ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మా భార్య బయట కుక్కనకి ఇద్దరు వచ్చి ఏమంటుందంటే రక్తం లేదు, ఏం లేదు, దీనికి కష్టం ఉంటుంది. అది దీనికి కష్టం లేదు. మనం అట్లా అనుకుంటున్నారు. రాత్రి కూడా ఫస్ట్ అదే చేస్తాం ఇప్పుడైతే చేస్తుందంటే చేస్తాం 5 నిమిషాలు అయిపోతుందని చెప్పి లోపల పోయిన నాకు అక్కడే వేస్తాను. రాలిపోయింది ఫస్ట్ నా పుట్టింది అనిపించింది. ఆ బాబు పుట్టింది. బాబు పుట్టిన నీరు తీసుకుపోయింది. నేను నీరు తీసుకోవాలి, అందరూ నీరు తీసుకోమని తీసుకోవాలి. అంటే నాకు ఏముందామంటే ఆమె ఫోన్ చేస్తాను. బాలనగర్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి బిడ్డ ఇద్దరిని చనిపోవడం అనేది జరిగింది. చాలా బాధాకరమైన. అది కూడా మా 4th ఫేజ్లో కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరుపేదల వాళ్ళు, మన తెలంగాణ బిడ్డలు. తల్లి కూడా వైద్యం అందక డెలివరీ చేసిన 5 నిమిషాలకే, 5 కూడా 2-3 నిమిషాలకే చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే తండ్రి చేసిన ఆవేదన చూస్తూ ఉంటే ఏంటంటే డెలివరీ చేసిండ్రు. డెలివరీ చేయగానే కొద్దిసేపటికి ఉన్న డెలివరీ చేసినటువంటి నర్సు అవుతుందో ఆమె నా మగవానికి టిఫిన్ కట్టాలని చెప్పి వెళ్ళిపోవడం వల్ల ఆమెకు సక్రమైన అందించలేనటువంటి ఏదైతే గోళీలు కానీ టాబ్లెట్స్ కానీ అందిలేక ఆమె పానం ఇక్కడిని పోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ పిల్లని కూడా మళ్ళీ నీలపూర్ తీసుకపోమని చెప్పి వీళ్ళే అడ్వైజ్ చేసి ఆ రకమైనటువంటి ఇబ్బందికరంగా పెట్టి ఇద్దరు పానాలు పుట్టన పెట్టుకున్నటువంటి ఆఫీసర్ని ఏదైతే ఉందో మేము
ఆఫీసర్ ఆ రోజుల్లో డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కన్సల్ట్ ఆఫీసర్ చెప్పాం. ఈ హాస్పిటల్ నేను 2000లో ఈ హాస్పిటల్ నేనే కట్టించే ఆ రోజున నేను ఇక్కడ హాస్పిటల్ తీయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ హాస్పిటల్లో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగలేదు. ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా 60, 70, 80 డెలివరీలు జరిగిన సందర్భాలు చూసాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కొంతమంది వచ్చి కొంత చిన్నగా ఉంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, వేరే హాస్పిటల్ కట్టమంటే ప్రశాంత్ నగర్లో 800 గజాల జాగా అక్కడ అసోసియేషన్తో మాట్లాడి ఇప్పించి ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఫౌండేషన్ వేసి అది వేయించడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ బోర్డులో కేపీఐబీ కాలంలో 100 పడకల హాస్పిటల్ 2 ఏళ్ల కింద ఫౌండేషన్ వేసి దానికి టెండర్ నిధులు సాయం చేసి టెండర్ అలాట్మెంట్ అయింది. అది కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ ఆఫీసర్స్ ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాం, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు తీసుకొచ్చాం. ప్రతి డివిజన్కి 1, 2 బస్తీ దవాఖానాలు తీసుకొచ్చి నిరుపేద బిడ్డలను ఆదుకోవాలి. ఈ రకంగా డెలివరీలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు అయితే ఒక నమ్మకం ఏర్పడుతుంది. నిరుపేదలు ప్రైవేట్ హాస్పిటల్కి వదిలి లక్షలు గుంజుతున్నారని చెప్పి ఒక మంచి కార్యక్రమం పెట్టి కేసీఆర్ కిట్ అయిన ఒకటి పెట్టి ఆడపిల్ల పుడితే 14,000, మగపిల్ల పుడితే 12,000 ఇచ్చి అదేవిధంగా డెలివరీ అయిన 3 నెలల దాకా వస్తువులు ఇచ్చి ఇవన్నీ చేశాం. ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసీఆర్ కిట్ను తీసేసి ఆ వచ్చేటటువంటి ఆడపిల్ల 14,000 రూపాయలు తీసేసి హాస్పిటల్లో వసతులు కలవేయకుండా హాస్పిటల్లో డాక్టర్లను పెట్టకుండా ఈరోజు ఈ రకమైనటువంటి దుర్మార్గమైన చేస్తూ ఉన్నారు. ఇది నాకు తెలిసి నేను ఉన్నటువంటి కలెక్టర్ దగ్గరికి 4 సార్లు వెళ్ళాను. అయ్యా కలెక్టర్ గారు, బస్తీ దవాఖానాలు ఇబ్బందులు ఉన్నాయి, గోళీలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, హాస్పిటల్ చిన్న ఉంది బాలనగర్లో, దానికి అలాట్మెంట్ ఇచ్చాం డాక్టర్కి, ప్రశాంత్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, నేనే కట్టిస్తాను దాతలు నా దగ్గర అని చెప్తే కలెక్టర్ పట్టించుకోలే. 100 పడకల హాస్పిటల్ ఏదైతే హౌసింగ్ బోర్డులో కట్టిస్తామని చెప్పి వాళ్ళు టెండర్ అయ్యి అన్ని రిలీజ్ అయినాక కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు హ్యాండ్ ఓవర్ చేసుకోమని కలెక్టర్ రాస్తే కలెక్టర్ కనీసం 1 ఇయర్ నుంచి నిరాపన చేస్తా ఉన్నారు. మేడ్చల్ జిల్లా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 డ్రగ్స్ విక్రేతలను ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్కు కోట్ల రూపాయల డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను బాల్నగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్కు 2 కోట్ల విలువైన డ్రగ్స్ తరలించి విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో నిందితులను పోలీసులకు చిక్కారు. 5గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువైన 840 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందాను నడిపిస్తున్నది కానిస్టేబుల్ అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇందులో కొకైన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దాదాపు 1 కోటి రూపాయల వర్త్ ఉన్నటువంటి ఈ యొక్క కొకైన్ని పట్టుకోవడం జరిగింది, మిక్స్డ్ డ్రగ్. ఇందులో మనకి ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్, అదేవిధంగా కుకట్పల్లి ఇన్స్పెక్టరు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్, వాళ్ళ ఎంటైర్ టీం అందరూ కూడా బాగా ఇలా కష్టపడడం జరిగింది. గతం నుంచి మీరు చూస్తున్నారు, ఎక్కడ మనకి ఈ ఓఆర్ఆర్ సరౌండింగ్లో కానీ మన సైబరాబాద్లో అడుగు పెట్టాలంటే కూడా ఎస్ఓటి వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేయడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ టెక్నాలజీ కానీ చాలా ఎఫెక్టివ్గా వాడుకోవడము,
దానివల్ల ఈ మధ్య కాలంలో మనకి కేసులు కూడా తగ్గినాయి. స్టేట్లో కూడా సపరేట్గా యాంటీ నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేయటము, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇంటర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం వల్ల మన కాడ తగ్గినప్పటికి కూడా ఇంకా కూడా ఇలాంటివి వచ్చినా కూడా పట్టుకోవడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేరస్తుల్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఈ సాక్ష్యాధారాలని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మిగతా ఎవరైతే ఉన్నారో ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి, అదేవిధంగా బెంగళూరులో కూడా 500 గ్రాములు ఒక అప్పన్న అనే వ్యక్తికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ సురేంద్ర పోయి అక్కడ ఇవ్వడము, అందులో కూడా ఈ అప్పన్నను కూడా పట్టుకోవడానికి బెంగళూరు ఒక టీము, తిరుపతి ఒక టీం పంపించి వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో బాగా పనిచేసి అందరికి కూడా మా సిపి సార్ ద్వారా రివార్డ్స్ పంపించి వీళ్ళు ప్రత్యేకంగా నేను అభినందించడం జరుగుతుంది. విశాఖపట్నం పరవాడ మండల పరిధిలోని లాఠీ బీభత్సవం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహదారిపై లంకెపాలెం సిగ్నల్ వద్ద అదుపు తప్పిన బొగ్గు లారీ ఒక్కసారిగా సిగ్నల్ పైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో కారు పూర్తి ధ్వంసం కాగా 2 గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్తో పాటు మరో 2 లారీలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా రాకపోకలను పునరుద్ధరించారు పోలీసులు. కంప్యూటర్ కోర్స్ నేర్చుకునేందుకు వెళ్లిన మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్ను దేహశుద్ధి చేశారు. వికారాబాద్ పట్టణంలోని బ్రెయిన్ టీ కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ కోర్స్ నేర్చుకునేందుకు వచ్చిన అమ్మాయితో నవాజ్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అమ్మాయి బంధువులు. గతంలో కూడా ఈ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ఘటనలు జరిగాయని నవాజ్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పిల్ల కూడా లేదా అని చెప్పింది రాలేదు అక్కడ మెట్లు దిగుతూ వస్తున్నాడు. మెట్లు దిగుతూ వస్తే మా మడలు వచ్చిందని మా అక్క కూతురు వచ్చిందని అడిగితే న్యాయ భయ ఆటో లేటుగా ఉందా ఎక్కడ ఆటో జాకి కూర్చోవాలి ఎక్కలేనే వీడు మీకెళ్ళి దిగుతున్నాడు, మెట్లు దిగుతున్నాడు. నేను మీకు వస్తే మా పిల్ల మీనే ఉండదు చెప్తా అట్లా ఏం లేదా ఎప్పుడో ఫాలో చేస్తే టెన్షన్ అడగంగానే నాకు మైండ్లో రాలేదు ఏం చేయాలడం నేను మర్చిపోయినా. ఆటో వడిసలేరు హైవే రోడ్లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు 2 మహిళలు, ఒక 5 ఏళ్ల చిన్నారి ఉంది. గాయపడిన 3గురిని ఆసుపత్రికి తరలించారు. పంపర్ చేశారు, పంపర్ ఊడిపోతాప గంటకి డంపర్ మీదంతా పోయింది కదా లాగు వచ్చేస్తా విజయవాడ అన్నపూర్ణ థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గేటు పగలగొట్టి లోపలికి వచ్చి థియేటర్లోని పలు నిర్మాణాలు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను కట్ చేసి దాడి చేసినట్టు థియేటర్ యజమాని తెలిపారు. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మన మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చాల లక్ష్మారెడ్డి గారి పాలాభిషేకం కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన గ్రామ శాఖ అధ్యక్షుడు బొర్ర సురేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మహేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంతాల పుష్పదర్శన్ గారికి,
అలాగే మన ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ గారు సాదా పాండవ గారికి, అలాగే మన ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అంకాల బాలయ్య గారు, అలాగే రంగుల సంజీవ్ రెడ్డి గారు, అలాగే వరిగుప్పల మంజులా బాబు గారు, అలాగే ఇక్కడ సీనియర్ నాయకులు మన మల్లారాములు గారు, శంకర్ గారు, మన వాట్సాప్లు ఏదోసిటి నరసింహ గారు, అలాగే మైనార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ, గ్రామస్తులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు అలాగే సార్ మన మాజీ వైసీపీ సీనియర్ నాయకులు మంగళ ప్రభాకర్ రెడ్డి గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేసుకున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన అంగన్వాడీ టీచర్లు ఆయాలు వాళ్ళ రిటైర్మెంట్ వయస్సు 61 నుంచి 65 ఏళ్ళకు పెంచినందుకు గాను, అలాగే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పెంచినందుకు వాళ్ళతోటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వాళ్ళు యనమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమం చేయించినాము. అదేవిధంగా మన గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అత్యధిక మన మహేశ్వరం నియోజకవర్గం. అలాగే బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవస్థలో అదుపు తప్పితే పోలీసుల వ్యవస్థ దిగజారిపోతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి రాబోతుందన్న మాజీ సీఎం జగన్. హైదరాబాద్ నగర ప్రజల సమస్యలపై దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి. జూబ్లీ హిల్స్ వెంగళరావు నగర్ డివిజన్లో పర్యటించిన కిషన్ రెడ్డి. వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదు. తల్లికి చెల్లికి జగన్ వెన్నుపోటు పొడిచాడన్న టీడీపీ నేత గండి బాబ్జీ. వైద్యం వికటించి బాలనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ మృతి. డాక్టర్లు లేక నర్సులు ఏఎన్ఎంలు వైద్యం చేశారని బంధువుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.